నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మన జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టపరమైనటువంటి అంశాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇప్పటికే మీకు వందల వేల వీడియోలు అందించాను. సో ఇకపై మీకు కొంత అర్థమయ్యే భాషలో వివరణ ఇవ్వడం కోసము చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకంలో ఏముంది, ఎలాంటి అంశాలను విశదీకరించాను అనే అంశాలను మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వీడియో. సో మిత్రులారా, ఒక ప్రశ్న ఏంటి అంటే, ప్రామిసరీ నోటు అంటే ఏమిటి, ప్రామిసరీ నోటు యొక్క కాలపరిమితి ఎంత కాలము అనే ప్రశ్నకు జవాబుగా ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ప్రామిసరీ నోటు అనంటే ఎవరైనా ఒక వ్యక్తి మన వద్ద అప్పు తీసుకున్నప్పుడు, నేను మీ వద్ద పలానా తేదీ నాడు ఇంత సొమ్ము అప్పు తీసుకుంటున్నాను, దానిని వడ్డీతో సహా ఇంత కాలంలోపు, అంటే ఒక నిర్దిష్టమైన కాలం 6 నెలల లోపు లేదా సంవత్సరం లోపు తిరిగి చెల్లిస్తానని ప్రామిస్ చేస్తూ రాసిచ్చే పత్రమే ప్రామిసరీ నోటు. ఈ ప్రామిసరీ నోటు అనేది ప్రామిసరీ నోటుకు సంబంధించిన ఒక ఫార్మట్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మీద రాసుకోవచ్చు, కానీ ఆ పేపర్ మీద రాసినప్పుడు రెవెన్యూ స్టాంపులు అతికించి ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వారి సంతకాన్ని తీసుకోవాలి. లేదా ఒక 50 రూపాయల బాండ్ పేపరు లేదా 100 రూపాయల బాండ్ పేపర్ మీద అప్పు పత్రం లాగా రాసుకొని ఇద్దరు సాక్షుల సంతకాలను, సాక్షుల సమక్షంలో వారి సంతకాలను తీసుకొని అప్పు ఇవ్వవచ్చు, అప్పు తీసుకోవచ్చు. ఈ ప్రామిసరీ నోట్ యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు. ఆ పేపర్ మీద ఏ తేదీ నాడు మనం అప్పిచ్చామో ఆ తేదీ రాస్తాం కాబట్టి ఆ రోజు నుంచి 3 సంవత్సరాలు ఆ పేపర్ చెల్లుబాటు అవుతుంది. 3 సంవత్సరాల లోపు మనము సివిల్ సూటు, మనీ రికవరీ అనే ఒక కేసును మనం న్యాయస్థానంలో ఫైల్ చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. సో ఇది ప్రామిసరీ నోటుకు సంబంధించిన అంశము. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో పొందపరిచాను. ఈ పుస్తకం కావాలనుకునే వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి డయల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.